Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Gatavaibavam Telugu dubbed movie review rating acted by Dushyant, Sika Ranganathan and other actors etc. ఈ మూవీ అనేది నేను త్వరగా చూద్దాం అనుకున్నాను. జర్నీ ఉంది నాకు, అందుకే లేట్ అయిపోయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ అనేది తెలుగులో చూద్దాం అంటే ఒక్కళ్ళు కూడా బుక్ చేయకపోవడంతో నేను తెలుగు షోస్ క్యాన్సిల్ చేశారు. ఇంకా నేనేమో కన్నడ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూశాను. కొద్దిగా దూరం వెళ్ళి, మరీ దూరం కాదులేండి, కొద్ది దూరం వెళ్ళి చూశాను. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ సబ్‌టైటిల్స్ అంటే పదాలు ఇంగ్లీష్ పదాలతో ఉంటుంది, తెలియని వాళ్ళు ఉంటారని చెప్పాను. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక శాపం కారణంగా ఒక ప్రేమికులు జన్మలు ఎత్తాల్సి వస్తుంది, 4 జన్మలు. అసలు ఏం శాపం, ఎందుకు 4 జన్మలు ఎత్తారనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది ఈ విషయానికి కనుక వస్తే, నాకైతే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 15 నిమిషాలు జస్ట్ ఓకే, ఆ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు ఎక్సలెంట్ మాస్టర్ పీస్ అని అనిపించింది. ఇంక ఈ మూవీ చేసి ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అంటే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 15 నిమిషాలు జస్ట్ ఓకే, ఆ తర్వాత బ్లాక్ బస్టర్ లాస్ట్ 1 అవర్. ఇదంతా కలుపుకుని నాకైతే చాలా డీసెంట్గా మిస్ అవ్వకుండా చూడాల్సిన డీసెంట్ వాచ్ ఫిల్మ్ అయితే అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. రివ్యూ అసలు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఫస్ట్ వచ్చేసి హీరో యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. 4 జన్మలలోనూ 4 రకాలుగా చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్ అనేది. ఇంతకంటే ముందే సింపుల్ సుని అనే దర్శకుడు డైరెక్షన్లో ఒక మూవీ వచ్చిందంటే ఇతంది. ఆ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇందులో బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ఆసికా రంగనాథన్ గారు వచ్చేసి నా సామిరంగలో నాగార్జున గారితో అమీగోస్తో కళ్యాణరామ్ మూవీతో యాక్ట్ చేశారు. అంతకంటే బెటర్గా చేశారు యాక్టింగ్ 4 క్యారెక్టర్స్తోనూ. ఈవిడ కూడా అందంతో అభినయంతో ఆకట్టుకున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ అనే అతను కూడా చాలా బాగా కొట్టారు. గూస్ బంప్స్ సీన్స్, ఒక బఫెల్లోతో ఒక 2 సీన్స్ అవి చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ఫుల్ అయింది, బాగా కనెక్ట్ అయ్యేలాగా ఇంపాక్ట్గా ఉంది. ఇంకా తర్వాత సింపుల్ సునీ గారి డైరెక్షన్ వచ్చేసి చాలా బాగుంది. స్టోరీ లింక్స్ అనేది బాగా కలిపారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా ప్లస్ అనిపించింది నాకైతే, ఆ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ వల్ల. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, సినిమా వచ్చేసి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఒక రాక్షసుడు గెటప్ కింద ఉంటుంది. ఈరోజు అది చాలా దారుణంగా ఉంది గెటప్, అమ్మ బాబాయ్ అన్నట్టుగా చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, న్యాచురల్గా అనిపించదు. విగ్ కూడా అంత సెట్ అయినట్టు అనిపించలేదు ఆ సీన్ దగ్గర. ఇంక ఈ మూవీ వచ్చేసి ఆ కన్ఫ్యూజన్ వల్ల ఫస్ట్ హాఫ్ అంత గొప్పగా లేకుండా జస్ట్ ఓకే కింద ఉండడం వల్ల, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని 5కి 5 రేటింగ్ ఇచ్చే కంటెంట్ ఉన్నా కూడా ఇవ్వలేక 4.8 అవుట్ ఆఫ్ 5 అయితే రేటింగ్ వచ్చని అనిపించింది. ఇంకా సంతాన ప్రాప్తిరస్తు అనే మూవీ కూడా చూడడం జరిగింది, ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ చెక్ చేస్తుండండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.